సిమెంట్, మట్టి, ఫైబర్ తో చక్కని కళారూపాలను తయారు చేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ఆ యువకుడు. దేవతామూర్తులు, మహనీయులు, రాజకీయ నాయకులు, జంతువులు ఇలా అన్ని రకాల విగ్రహాలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఘంటసాల గ్రామానికి చెందిన యువకుడు అద్భుత కళాఖండాలను తయారు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న గుత్తికొండ శివ మట్టి, సిమెంట్, ఫైబర్, మైనంతో చిన్న చిన్న కళారూపాలను తయారు చేయడం ప్రారంభించారు. తాపీ పని చేస్తూ కుటుంబ పోషణ చేస్తున్న తండ్రి వెంకటేశ్వరరావు కుమారుడి ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. అదే రంగంలో డిప్లొమా చిత్రలేఖనంలో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేశారు శివ. తన ఆసక్తికి నైపుణ్యపు మెరుగులు అద్దుకుని చక్కని కళారూపాలను సృష్టిస్తున్నారు. స్కూల్ డేస్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది. టీటీడీలో వచ్చి డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ 4 years డిప్లొమా కంప్లీట్ చేశాను. బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కూడా చేశాను. అప్పటి నుంచి విగ్రహాలు చేయడం. నేను చేసేది స్పెషలైజేషన్ సిమెంట్ స్కల్ప్చర్ అండి. ఐరన్ ఆర్మేచర్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ దానికి గ్రిప్ కోసం బైండింగ్ వైర్ చుడతాము. బ్రిక్స్ తోనే శాండ్ సిమెంట్ కలిపి అతికించుకుంటూ వెళ్తాము షేప్ లో. ఆ తర్వాత శాండ్ సిమెంట్ తో రఫ్ చేస్తాము. ఫినిషింగ్ వర్క్ ఉట్టి కళాయితోనే చేస్తాం సిమెంట్ వర్క్ తో. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పెయింటింగ్. ఫైనల్ గా 5 అడుగుల లోపు విగ్రహాలు అయితేనేమో ఒక 5 రోజుల నుంచి 1 వారం రోజులు. అది కూడా డిజైన్ బేస్ చేసుకుని ఉంటుంది. సింపుల్ డిజైన్ అయితే ఒక 3 days లో కూడా చేయొచ్చు. మాక్సిమం యావరేజ్ తీసుకుంటే 5 days పడుతుంది. లైఫ్ 30 years కంపల్సరీ ఉంటుంది. మన సిమెంట్ ఎంత లైఫ్ ఉంటుందో అంత లైఫ్. సేమ్ బిల్డింగ్ లాగా అనమాట. 2 అంగుళాల పరిమాణంలోని మైనపు ఎలుక నుంచి 23 అడుగుల ఎత్తైన గౌతమ బుద్ధుని భారీ విగ్రహం వరకు వందల విగ్రహాలను శివ తయారు చేశారు. ఘంటసాల పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో అనేక దేవతామూర్తుల విగ్రహాలను రూపొందించారు. మనిషి రూపాన్ని కాగితంపై గీయడమే కాకుండా మట్టితో యథాతథంగా ఆ ప్రతిరూపాన్ని రూపొందించడం శివ ప్రత్యేకత. వినాయక చవితి సందర్భంగా విజయవాడలో డూండీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో భారీ గణేశుడి విగ్రహాన్ని కూడా శివ ఆధ్వర్యంలోనే తయారు చేస్తున్నారు. ఆర్డర్స్ అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఇండియా వైజ్ మొత్తం వర్క్లు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ వస్తాయి అనమాట. కర్ణాటక, తమిళనాడు కూడా రేరు వస్తాయి. న్యూఢిల్లీ కానీ కలకత్తా నుంచి కానీ వస్తాయి అనమాట ఆర్డర్స్. కాకపోతే దూరాల వర్క్ అంటే సిమెంట్ వెయిట్ వల్ల మనం డెలివరీ చేయలేము. సో ఫైబర్ వర్క్ లో అయితే డెలివరీ చేయగలం. సిమెంట్, ఫైబర్, క్లే మోల్డింగ్ కూడా చేస్తాము. టెంపుల్స్ కూడా కడతాము. మనకి చేసుకోవడానికి ఒక స్థలము, కొంత వర్కులు రావడానికి గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని వర్క్స్ ఉంటాయి. ఏబీ టూరిజం ద్వారా కానీ అలాంటి వర్క్లు కొంచెం కాంట్రాక్ట్స్ ఉంటాయి. అలాంటి వాటికి కూడా మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే వర్క్స్ బాగుంటాయి. ఐరన్ లో పాతయి అలాంటివన్నీ కూడా బొమ్మలుగా చేస్తాము. చుచర్ల దక్షిణామూర్తి చేసాం, దాలిపర్తి పిచ్చిహారి చేసాం, జ్యోతిరాజు పూలు చేసాం, ఘంటసాల వెంకటేశ్వరరావు చేసాం, తాండ్ర పాపారాయుడు చేసాం. దేవుడి బొమ్మలు గుళ్ళు చాలా కట్టాం. 2016లోను ఘంటసాల కళాక్షేత్రంలో వినాయకుడిది 63 అడుగులది విగ్రహం చేసాం. మట్టి వినాయకుడు. రీసెంట్ గా 72 అడుగులది విజయవాడలో డూండీ సంస్థ తరపున ఈ సంవత్సరం కూడా చేశాం. ప్రతిభ ఉన్నా గుర్తింపు దక్కని ఎందరో కళాకారులు ఉన్నారని, వారిని ప్రభుత్వం గుర్తించి అవకాశాలు ఇవ్వాలని చిత్రకారుడు శివ కోరుతున్నారు.